అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 19వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. రాఘవరావు గారు. సీత, వాడు పరాయి బిడ్డ కాదు. నా సొంత చెల్లెలి కొడుకు. నువ్వు అది మర్చిపోకు అని అరుస్తారు. సీతమ్మ, కాదు అని నేను ఎప్పుడూ అనుకోలేదండీ. అలా వాణ్ణి చూడలేదు కూడా. ఆకాష్, కిరణ్లతో పాటు వాడిని కూడా నా బిడ్డే అనుకున్నాను. కానీ వాడు అలా అనుకోలేదు. అందుకే వాళ్ళ నాన్న రాగానే మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోతే మనం ఎంత బాధపడతామో ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయాడు కదండీ అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతారు. రాఘవరావు గారు కమలమ్మ దగ్గరకు వచ్చి, బాధపడకమ్మా, నీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది అని చెప్పి ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళిపోతారు. కిరణ్ అక్కడ జరిగిందంతా ఆకాష్కి ఫోన్ చేసి చెప్తుంది. సాగర్ వెళ్ళిపోవటం కిరణ్ కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఆ రోజు ఆ ఇంట్లో ఎవరికి ఏమీ తినాలని అనిపించలేదు. అందరూ బాధపడుతూ ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు. కిరణ్ కమలమ్మని ఓదారుస్తూ బ్రతిమలాడి 4 ముద్దలు తినిపిస్తుంది. ఇంట్లో అందరి పరిస్థితి కిరణ్ ఆకాష్కి ఫోన్ చేసి చెప్పటంతో ఆకాష్ రాఘవరావు గారితో మాట్లాడతాడు. దానితో రాఘవరావు గారి మనసు కాస్త కుదుట పడుతుంది. ప్రస్తుతం ఉదయపు సూర్యుని నులివెచ్చని కిరణాల మంచు దుప్పటి చీల్చుకుంటూ భూమిని తాకుతాయి. మామిడి చెట్టు మీద గూడు కట్టుకొని గోరువంకలు అప్పుడు నిద్రలేచాయా ఏమో కిలకిలమంటూ పీసులాడుతుంటాయి. ఆఫీస్కి వెళ్ళటం కోసం వర్ష రెడీ అయ్యి సూర్య ఇంటికి వస్తుంది. వర్ష వచ్చేప్పటికి సూర్య, శశి ఇంకా నిద్ర లెగవరు. వర్ష సూర్య దగ్గరకు వెళ్ళి తనకు ఉన్న గాయం చూసి సూర్యని, సూర్య, ఈ దెబ్బేంటి, ఎలా తగిలింది నీకు అని అతడిని లేపుతూ ఉంటుంది. గౌతమ్ రెడీ అయ్యి కిందకు వస్తే వర్షని అక్కడ నుండి లాక్కొని వెళ్ళి, అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? వాడు దెబ్బ తగిలి పడుకున్నాడు. నువ్వు వెళ్ళి వాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఆ మాత్రం సెన్స్ లేదా అని నీకు అని కోప్పడతాడు. వర్ష, అది కాదు కదా, తన తలకి గాయం చూడగానే కంగారుగా అనిపించింది. దెబ్బ ఎలా తగిలిందో తెలుసుకుందామని చెప్తూ ఉంటే గౌతమ్, దెబ్బ ఎలా తగిలిందో తెలుసుకోవటానికి వాడినే లేపనక్కర్లేదు. రాధమ్మని కానీ నన్ను కానీ ఇవాళ ఆఫీస్కి రాడు. మనం వెళ్దాం పద అని చెప్తాడు. ఇదంతా ఆ శశి వల్లే జరిగింది కదా. అసలు అది మీకేమవుతుందని దాని గురించి ఇన్ని దెబ్బలు తగిలించుకుంటున్నారు. రేపు దానికి అంతా గుర్తుకు వచ్చి వెళ్ళిపోతే మీరు తన కోసం చేసింది ఏది తను నాకు గుర్తుండదు అని అంటుంది. సూర్య తనని పార్టీ మధ్యలో వెళ్ళిపోయాడు అని కోపంతో కూడా గౌతమ్ చాలా ప్రశాంతంగా, చూడు వర్ష, మేం చేసింది ఏది తనకి గుర్తుండాలని మేము చేయలేదు. మంచివాళ్ళమని అనిపించుకోవాలని చేయటం లేదు. నా మనిషి అని అనుకున్నాం కాబట్టే చేస్తున్నా అన్నట్లు తనకు కదా గుర్తుకు వచ్చి వెళ్ళిపోయినా సరే తను ఎప్పటికీ మనసులోనే ఉంటుంది. ఇంకొక విషయం, తనను అది ఇది అని అనటం మానేసి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అవ్వాలి. వర్ష, నువ్వు ఈ విషయం గురించి మాట్లాడటం అని చెప్పి ఆఫీస్కి బయలుదేరతాడు. వర్ష తన మనసులో శశి మీద ఉప్పొంగుతున్న లావా అని మనసు పొరల్లోనే దాచేస్తూ గౌతమ్ వెనుక వెళ్తుంది. అప్పుడే లేచిన శశి వీళ్ళ మాటలన్నీ వింటుంది. సూర్యకి తల బరువు అనిపించడంతో చాలా లేటుగా లెగుస్తాడు. ఫ్రెషప్ అయ్యి మాట్లాడి గౌతమ్తో ఫోన్లో మాట్లాడి బయటికి వెళ్ళిపోతాడు. జానీ ముజే నహీ పతాహు అని అంటుండగా గౌతమ్ రాడ్ తీసుకొని ఇష్టం వచ్చినట్లు కొడతాడు. జానీ దెబ్బలు తాళలేక ముజే అకేలా చూడదు అని అరుస్తాడు. సూర్య జానీ ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చొని, వదిలేస్తాం, తప్పకుండా వదిలేస్తాం. మాకు కావాల్సింది చెప్పిన తర్వాతనే. అప్పటి వరకు నువ్వు ఇక్కడ చావాల్సిందే. నీకు ఫ్యామిలీ ఉంది, ఒక కూతురు ఉంది. నీ భార్యకి ఇప్పుడు మళ్ళీ 9వ నెల అనుకుంటా. ఆమెకిప్పుడు నీ అవసరం చాలా ఉందనుకుంటా. ఈ రాత్రంతా ప్రశాంతంగా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతూ నెమ్మదిగా మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను తక్కువ అంచనా వేయకు. నేను ఎవరినైనా నా మనిషి అనుకుంటే వాళ్ళ కోసం ఇవ్వటం వచ్చు, అలాగే తీయటం కూడా వచ్చు. ఇప్పుడు శశి నా మనిషే అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. సాయంత్రం సూర్య గౌతమ్తో ఇంటికి వస్తారు. సూర్య ఫ్రెష్ అయ్యి శశి కోసం వెతుకుతూ గార్డెన్లోకి వస్తాడు. మొక్కలకి నీళ్లు పెడుతూ సూర్య గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సూర్య రావటం చూసి స్పైసీ సీసీ వెనుక వెళ్ళి మారుతుంది. శశి భయంతో వాటర్ ట్యాప్ పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. అది కాలికి అడ్డం పడి పోతుంటే అరుస్తూ కళ్ళు మూసుకుంటుంది. తను పడిపోకుండా గట్టిగా ఒక చెయ్యి పట్టుకోవడంతో అమ్మయ్య, బతికిపోయాను అని అనుకుంటూ కళ్ళు తెరుస్తుంది. సూర్య తనని పట్టుకొని ఉంటాడు. అలాగే ఉండిపోతాడు. అప్పటి వరకు అరుస్తూ వెంటపడిన స్పైసీ ఏమీ ఎరగనట్లుగా ఒక పక్కన వచ్చి కూర్చొని వీళ్ళని చూస్తూ ఉంటుంది.
అది పైనుండి చూసిన గౌతమ్ వెంటనే కిందకి వచ్చి స్పైసీ చెవులో అబ్బా! ఏం ప్లాన్ చేశావురా! నువ్వు సూపర్ అయినా నాకెందుకు ఇలాంటి ఐడియా రాలేదు అని అనుకుంటాడు. స్పైసీ ఎందుకంటే నువ్వు నాలాగా కుక్కవి కాదు కదా! అందుకే రాలేదులే అని తన భాషలో మొరుగుతుంది. గౌతమ్ నువ్వు నిజంగా గ్రేట్ రా! అని అంటూ స్పైసీని హగ్ చేసుకుంటాడు. అది వదలరా సామీ ఊపిరాడక చావట్లేదు. నన్ను కాదురా వెళ్ళి ఆ కృష్ణని హగ్ చేసుకో. నువ్వు కూడా ఒక ఇంటివాడివవుతావు అని మొరుగుతుంది. దాని అరుపుతో ఈ లోకంలోకి వస్తారు సూర్య, శశి. అప్పటికే శశి తన చేతిలో ఉన్న వ్ వాటర్ ట్యూబ్ ఇద్దరిని తడిపేస్తుంది. శశి దొంగ మొహంది. అదే అరిచి నన్ను చాలా భయపెట్టింది. ఉండు చెప్తా నీ సంగతి అని సూర్యని వదిలి స్పైసీ మీద వాటర్ కొట్టాలని చూస్తుంది. శశి ఫోర్స్‌గా తిరగటంతో ఆమె మెడలోని చైన్ సూర్య షర్ట్ బటన్‌లో చిక్కుకొని వెనక్కి తిరిగేటప్పటికి అది తెగిపోయి కింద పడిపోతుంది. శశి దానిని చేతిలోకి తీసుకొని చూస్తూ అయ్యో! తెగిపోయింది అని అంటుంది. సూర్య దానిని తీసుకొని నువ్వు మాకు దొరికినప్పుడు ఈ చైన్ మాత్రమే నీ దగ్గర ఉంది. ఇంకేమీ లేదు. నేను దీన్ని సరిచేయించి ఇస్తానులే అని తీసుకుంటాడు. గౌతమ్ సూర్య దగ్గరకు వచ్చి తడిచింది చాలులే కానీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. లేకపోతే జలుబు చేస్తుంది అని చెప్పటంతో ఇద్దరూ వెళ్ళిపోతారు. కాసేపటికి తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ డిన్నర్ చేసి వెళ్ళిపోతారు. సూర్యకి నిద్ర పట్టగా శశి కోసం ఆమె రూంలోకి వెళ్తాడు. శశి బాల్కనీలో నుండి నిండు పున్నమిని చూస్తూ కృష్ణ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అవును కృష్ణ నువ్వు చెప్పింది నిజమే. నేను సూర్యని ఇష్టపడుతున్నాను. కానీ సూర్యకి నేనంటే ఇష్టముందా లేదా అనేది అర్థం కావట్లేదు. తనతో ఈ విషయం చెప్పలేను, అడగలేను. మరి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే గౌతమ్‌తో వర్ష అన్న మాటలు గుర్తుకు వస్తాయి. వర్ష అన్నది కూడా నిజమే కదా! నాకు గతం గుర్తుకు వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు నాకు సూర్య, గౌతమ్ అన్నయ్య గుర్తు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ పైకి అనేస్తుంది. సూర్య లోపలికి వస్తూ విని ఎలా ఏముంది? నువ్వు వెళ్ళిపోతే నిన్ను వెతుక్కుంటూ మేము కూడా నీ వెనకే వస్తాము. అంతేగాని నిన్ను వదిలేదే లేదు అని నవ్వుతూ అంటాడు. శశి ఏడుస్తూ సూర్యని హగ్ చేసుకుంటుంది. సూర్య తన చుట్టూ చేతులు వేసి ఏమైందిరా అని ప్రేమగా అడుగుతాడు. ఏమో తెలీదు కానీ మనసంతా దిగులుగా, బరువుగా అనిపిస్తుంది అని అంటే సూర్య మరింత గట్టిగా ఆమెను హగ్ చేసుకుంటాడు. సూర్య నువ్వు ఇలా దిగులుగా ఉంటే నేను అస్సలు చూడలేను అని చెప్తూ తన మొహం పైకి లేపి కన్నీళ్లు తుడుస్తాడు. అదే ఎందుకు అని అడుగుతుంది. సూర్య తెలీదు శశి అని నాకెప్పుడూ నా ఫీలింగ్స్‌ని మాటలతో అందంగా ఎక్స్‌ప్రెస్ చేయటం రాదు. అందుకే నేను నీ మీద ఉన్న ఇష్టాన్ని నీకు అర్థమయ్యేలాగా చెప్పలేను అని దగ్గరకు వెళ్ళి ఆమె నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని నిజమైన ప్రేమ అంటే మాటలలోనే చెప్పాలా? నీకోసం 4 షాపులు తిరిగి నాకు నచ్చిన నీకు ఇష్టమైన కలర్‌లో డ్రెస్ తీసుకున్నా. అందులో నా ప్రేమ కనపడలేదా? నువ్వు పడుకున్నప్పుడు రోజు రాత్రిపూట వచ్చి నిన్ను చూసేవాడిని. అది కూడా తెలుసు మరి. అందులో నా ప్రేమ నీకు కనపడలేదా? నాకు ఎంతో ఇష్టమైన రాకీ స్పైసీని పెరటికే పరిమితం చేశాను. కేవలం ఎక్కువ భయపడుతున్నామని. మరి అందులో నా ప్రేమ నీకు కనపడలేదా? నిన్ను ఆ జానీ తీసుకొని వెళ్ళినప్పుడు నీకు ఏమన్నా కానివ్వను అని నాకు తెలుసు. అయినా నిన్ను చూసేంత వరకు నా మనసులో లేదు. ఆ పున్నమి వెన్నెల సాక్షిగా నీకు చెప్తున్నా. వెన్నెలమ్మ ఉన్నంత వరకు ఈ వెన్నెలమ్మను నేను ప్రేమిస్తూనే ఉంటా అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. శశి సూర్య కళ్ళలోకి చూస్తూ సూర్య పెదవులను అందుకుంటుంది. సూర్య శశి పెదాలతో జత కలుపుతూ పున్నమి వెన్నెలలో తొలి ముద్దు తీయదనాన్ని ఇద్దరూ చవిచూస్తారు. కాసేపటికి శశి దూరం జరిగి నువ్వు నీ ప్రేమ గురించి చెప్పావు. నా ప్రేమ అర్థం కాలేదా అని అడిగానా? ఇప్పుడు చెప్పు. ఈ ముద్దులో నా ప్రేమ నీకు తెలిసిందా అని అడుగుతుంది. సూర్య నవ్వుతూ చాలా స్ట్రాంగ్‌గానే తెలిసింది పిల్లా అని అంటాడు. శశి సిగ్గుపడుతుంది. సూర్యని పట్టుకుంటుంది. సూర్య అతనికి వేలికి ఉన్న రింగ్ తీసి శశి వేలికి పెడుతూ మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ తల నిండా రక్తం, ఒళ్లంతా గాయాలు. ఎందుకో తెలీదు. ఆ క్షణం నిన్ను ఆ పరిస్థితిలో చూడగానే నా ప్రాణం విలవిలలాడిపోయింది. నీకు ఏమీ కాదు అని తెలుసా? మనసు కుదుట పడింది. నా మనసుకి అప్పుడే తెలిసి ఉంటుంది నువ్వు నాకు ఇంత దగ్గరవుతావని. అని అంటూ శశి చేతి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆ నిండు పున్నమి వెలుగులో రాత్రి ఊసులాడుకుంటూ కూర్చుంటారు. శశితో సూర్య. రత్నగారు, గోపయ్య అన్ని టెస్టులు చేపిస్తారు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే ఉంటాయి. రత్నగారు గోపయ్యతో అప్పుడప్పుడు మన ఆశ్రమం నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రముఖ గుడులు, ప్రదేశాలు చూడటానికి పంపిస్తాము.
అలాగే ఈ ఏడాదిలో మీతో పాటు మరొక ఇద్దరిని కూడా పంపిస్తున్నాము. కాబట్టి తయారుగా ఉండండి. రేపే మీ ప్రయాణం అని చెప్తుంది. గోపయ్యకు మరో మాట మాట్లాడటానికి తావు ఇవ్వకుండా లోపలికి వెళ్ళి ఏడుస్తుంది. గోపయ్య అంతా విని లోపలికి వెళ్ళి పడుకుంటాడు. మరొక నలుగురితో పాటు ఒక వ్యక్తి కూడా బయలుదేరతాడు. ఏపీ, తమిళనాడులో అన్ని దేవాలయాలు చూసుకుంటూ చెన్నైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచి క్షేత్రానికి చేరుకుంటారు. వీళ్ళను రిసీవ్ చేసుకున్న ఒక గైడ్ ఆ మహాక్షేత్రాన్ని గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడు. ఇది అమ్మవారి అష్టదళ పీఠాలలో ఒకటి అని చెప్తాడు. దీనిని కంచీపురం రాజధానిగా పాలించిన పల్లవ రాజులు కట్టించి ఉండవచ్చు అని అంటూ ఉంటారు. కంచి అనగా మూలచోళ వడ్డనం అని అర్థం. సీతాదేవి మరణం అనంతరం మహావిష్ణువు ఆమె దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించారు.